పాలన అంటారు, ఒకటి దేవుడి పాలన అంటే రకరకాల ఎవడు దోసింది ఆడు చెప్పుకుంటాడు. కానీ సరే విజయోత్సవ సభ ఎందుకు చేసుకుంటాం? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ విజయోత్సవ సభ క్వశ్చన్ మార్క్. అసలు ఈ విజయోత్సవ సభ ఎందుకు చేసుకుంటాం? మనము ఏదైనా ఘనత సాధించినప్పుడు, గొప్పలు చేసినప్పుడు, ప్రజల కష్టాలు తీర్చినప్పుడు, అభివృద్ధి పిచ్చి పిచ్చిగా చేసేసినప్పుడు, దానికి ఒక అవధులు లేకుండా ఓ గొప్ప అభివృద్ధి చేసేసినప్పుడు చేసుకుంటాం. సరే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే దాదాపు సుమారు నేను ఒక ఫిగర్ చెప్తా ఉన్నా, ఒక 4922 కోట్లు ఏమో సమ్ మేబీ ఇన్ని కోట్లతోటి మొత్తానికి నిధులు అయితే వరంగల్కు కేటాయించారు. ఇన్ని కోట్లతోటి వరంగల్కి ఇప్పుడైతే నిధులు కేటాయించారు, ఈ వరంగల్కు కేటాయించారు. దీంతో ఇందులో ఈ యొక్క మహిళలకు సంబంధించిన 22 జిల్లాల్లో భవనాలు కావచ్చు, ఇందిరాగాంధీ పేరుతోటి పెడతా ఉన్నారు. ఆ భవనాలకు ఒక్కొక్క భవనానికి 5 కోట్లు కేటాయించారు. ఆ భవనాలు కావచ్చు, అందులో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఏదైతే మున్నూరులో ఉన్న ఎయిర్పోర్టు ఏదైతే నిర్మించాలనుకున్నారో ఆ ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఉన్న ల్యాండ్ అక్వేషన్ ప్రజల నుంచి ఆ భూములు తీసుకోవడానికి 253 ఎకరాల భూములు ఈ యొక్క ఎయిర్పోర్ట్ కోసం ఈ యొక్క ముమునూరు ఎయిర్పోర్ట్కు కోసం అదొక డెవలప్మెంట్. అందులో భాగంగా ఇది యాక్చువల్లీ బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు కేటాయించింది అమౌంట్ ఇంత. అందులో ముమ్మనూరు ఎయిర్పోర్ట్ ఉంది, ఇక మెగా టెక్స్టైల్స్ ఒకటి ఉంది, మెగా టెక్స్టైల్స్ ఒకటి ఉంది. మళ్ళా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చేస్తామని చెప్పారు. నేను వీళ్ళు ఏదైతే మెయిన్గా ప్రధానంగా ప్రస్తావించారో దానికి సంబంధించి చెప్తా ఉన్నా. ఇన్నర్ రింగ్ రోడ్, ఈ యొక్క భవనాలు 22 జిల్లాలకు భవనాలు, ఈ 22 భవనాలు అని అనుకుందాం. ఒక్కో భవనానికి 5 కోట్లు వేసిర్రు. ఇట్లా ఇక పలు కార్యక్రమాలు చెప్పి పలు పనులు చెప్పి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ అక్కడ మొత్తానికి ఇంత బడ్జెట్ కేటాయించారు. ఇది సుమారు బడ్జెట్, ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పమంటే కూడా నేను చెప్తాను. 4962 కోట్లు, యాక్చువల్లీ 62 కోట్లు, 4962 కోట్లు వీళ్ళు మొత్తానికి అమౌంట్ కేటాయించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఘనసభ, విజయోత్సవం, కాంగ్రెస్ సాధించిన ఘనత, ప్రజాపాలనలో కాంగ్రెస్ యొక్క ఫలితాలని చెప్తా ఉన్నారు. మహిళా సాధికారత కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళలను ప్రత్యేకంగా బాగు చేయడం కోసం చేపట్టినామని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉన్నారు. సరే, ఒక హర్షించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం, ఒప్పుకోదగ్గ విషయం, ఇది ఒక ఏదైతే ఎయిర్పోర్ట్ తీసుకురానున్నారో వరంగల్కి, దీనికి కసరత్తు చేస్తూ ఉన్నారో అది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వరంగల్ వంటి ప్రాంతాలలో అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ కావచ్చు, కాజీపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ 3 సిటీలకు బేస్ చేసుకుని అక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రాంతాలు డెవలప్మెంట్ కావడం కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రజలు ప్రయాణించడానికి కావచ్చు. కాంగ్రెస్ చెప్తా ఉంది స్పెషల్గా ఏంటంటే తిరుపతికి మనం డైరెక్ట్ ఫ్లైట్లో పోతాం, వరంగల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ వరంగల్ నుంచి ఫ్లైట్లో పోతామని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇవి ఓకే, ఇవి ఫైన్. సరిగ్గా మెగా టెక్స్టైల్స్ ఒకటి ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్, ఇవన్నీ డెవలప్మెంట్లో బాగా మీరు చేస్తూ ఉన్నది. మహిళా సాధికారత కోసం, మహిళా అభివృద్ధి కోసం 22 జిల్లాలో ఒక్కొక్క భవనం ఏర్పాటు చేసి భవనానికి 5 కోట్లు కేటాయించారు. సరే, ఇవన్నీ కూడా వీళ్ళ అంశాలలో భాగాలు. ఇంక దీని కింద ఇంకొక 4-5 ఉన్నాయి. అయినప్పటికీ అసలు డెవలప్మెంట్ అంటే ఏంది? వీళ్ళు ఏదో మామూలుగా దీనికి ఒక బడ్జెట్ కేటాయించి చెప్పేయచ్చు, ఇగో నేను 4962 కేటాయిస్తున్నా, 62 కోట్లు కేటాయిస్తున్నా, దానిలో ఇవన్నీ పనులు అయితే సెలవు చేసుకొని రానొచ్చు. మనం ఇంత మొత్తంలో ఒక విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఏం చేసి ఉండాలి? ఇచ్చిన 6 గ్యారెంటీలు మనం నెరవేర్చి ఉండాలి. అవైనాయా? మహిళలకు ఇస్తాన 2500 ఇచ్చి ఉండాలి. అవైనాయా? కళ్యాణ లక్ష్మి డబ్బుల పైన తులం బంగారం అదనంగా ఇస్తామని అన్నారు, అవి ఇచ్చి ఉండాలి. ఇచ్చిండ్రా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, స్కూటీలు కూడా ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? అవి ఇచ్చి ఉండాలి. ఇవన్నీ చేసి ప్రతి మహిళలకు 2500 ఇంట్లో ఉన్న అమ్మలకేసి పెన్షన్ డబల్ చేసి 4000 4500 ఏదో లెక్క చెప్పిండ్రు, వేసిండ్రా? సరే, ముసలోళ్ళ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పురుషులు వాళ్ళని వదిలేయండి,
అట్లీస్ట్ అయ్యలకు వదిలేస్తే, తాతలకు వదిలేస్తే, నాయనమ్మలకో బాబమ్మలకో తాతమ్మలకో ఆ ముసలమ్మలకన్నా వేయండ్రి ఫంక్షన్లు. వేసిండ్రా? అది వేసి ఉండాలి, అది వేయలే. ఇవన్నీ మనం పెండింగ్లో పెట్టి దానికి తోడు ఇప్పుడు ఈ ముమ్నూరు ఎయిర్పోర్ట్ రావడం వల్ల డెవలప్మెంట్ అది బాగుంటుంది, అది సంతోషదాయకం. చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఇప్పుడు మీరు దీనికి సంబంధించి 253 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు. ఎంత? 253 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు మొత్తం. దీనికి ఎయిర్పోర్ట్ కోసం వీళ్ళు 253 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. మరి 253 ఎకరాలు నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు అక్కడ చేసే డెవలప్మెంట్ వల్ల చుట్టూ ఉండే ఇంకొక 2000 ఎకరాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. యాక్సెప్టబుల్, ఇది బాగుంది. మరి నిజానికి ఒక కొత్త ఎయిర్పోర్ట్ పడితే అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి అనేది ఎంత వాస్తవమో, ఇవాళ ఎయిర్పోర్టు ఉన్నా కూడా హైదరాబాదులో భూముల రేట్లు పడిపోయినాయి అనేది కూడా వాస్తవమే కదా. డెవలప్మెంట్ అంటే ఒక్క వరంగల్కు న్యాయం చేసి ఒక్క వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టేయబోతానా, వరంగల్కు నిధులు కేటాయిస్తున్నా అంటే డెవలప్మెంట్ ఎట్లయితుంది? 10 నెలల్లో కావచ్చు, ఈ ఏడాది పీరియడ్లో కావచ్చు, 1 ఇయర్ పీరియడ్లో నువ్వు ఓవరాల్గా ఘనత సాధించి ఓవరాల్గా నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి 100 వరకు 1 నుంచి వెళ్ళి 100 వరకు A to Z వరకు నువ్వు అందరికీ న్యాయం చేసినప్పుడు, అందరికీ నీ వల్ల మేలు జరిగినప్పుడు నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి, నువ్వు ఘన విజయం సాధించినట్టు అవుతుంది. 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఒక 60 దాకా వదిలేసి 61 నుంచి వెళ్ళి 100 దాకా చేసి ఓ 40% చేసి మొదలున్న 60% వదిలేసి ఇది డెవలప్మెంట్, ఇక నేను చేసేసినా నేను గొప్ప అంటే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? సరే, వరంగల్ ప్రజలు అదృష్టవంతులు, ఇవాళ సంతోషం. వరంగల్కి ఈ రకంగా మీరు కేటాయిస్తున్నారంటే హైదరాబాద్ పరిస్థితి ఏంది? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఈ ఒక మెగా టెక్స్టైల్స్కి సంబంధించి ఏదైతే చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ భూములు తీసుకున్న వాళ్ళ దగ్గర కావచ్చు, ఇల్లులు తీసుకున్న దగ్గర వీళ్ళందరికీ ఇల్లులు కూడా ఇచ్చిండ్రు, వీళ్ళందరికీ ఇల్లులు ఇచ్చేసిండ్రు. మరి ఎంతమందికి ఈ మూసి పరివాహిక ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇల్లులు కూలగొట్టి వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండ్రు? ఎంతమందికి ఇచ్చిండ్రు? హైడ్రా పేరుతోటి 1 2 కాదు కదా, 100 ఇండ్లు కూర్చుండ్రు కదా. పేదల నిరుపేదల ఇండ్లు, కటిక పేదరికంలో బతుకుతున్న వాళ్ళ ఇండ్లు, కనీసం వాళ్ళకు ఒంటి మీద వేసుకొని గుడ్డలు కూడా సరిగ్గా లేవు, అసొంటి వాళ్ళ ఇల్లు కూడా కూల్చిండ్రు కదా. మరి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చిండ్రా? నువ్వు డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ నుంచి మొదలుకొని నువ్వు కాజీపేట వరంగల్ దాకా పూర్తి స్థాయిలో ఒకే స్థాయిలో చేసుంటే దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఇట్స్ కాల్ డెవలప్మెంట్. నువ్వు ఇదంతా వదిలేసి ఓ ప్రాంతానికి పోయి ఒక చోట చేసి దాన్ని హైలైట్ చేసి సభ పెట్టి మొత్తం నేను దేశాన్ని ఉద్ధరించిన, నేను రాష్ట్రాన్ని ఉద్ధరించిన, ఇక ఏడాది కాలంలో నా అంత బాగా ఎవరు చేయలేదని చెప్పుకుంటే దాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి లేరు. ఇవాళ వరంగల్కు డెవలప్మెంట్ జరుగుతుంది, మీరు వరంగల్ పైన ఫోకస్ పెట్టి ఇవన్నీ చేస్తారంటే ఇది నిజంగా సంతోషం, ఇది యాక్సెప్టబుల్, ఇది బాగుంది. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి ఏంది? మీరు నల్లగొండకి ఎంత న్యాయం చేసిరు, కరీంనగర్కి ఎంత న్యాయం చేసిరు? పోనీ మీరు ఏడాదికి ఒక జిల్లాకు న్యాయం చేస్తారని చెప్పుకుంటే మీకున్నది 5 ఏళ్ళు టైము. 5 ఏళ్ళలో మీరు 5 జిల్లాలకు న్యాయం చేస్తే మరి మిగతా జిల్లాలన్నీ ఏడబోతాయి, ఏడపోవాలి మీరు చెప్పుండ్రి. పోనీ ఒక జిల్లాకు న్యాయం చేయడానికి, ఒక జిల్లాకు అభివృద్ధి చేయడానికి మీకు ఏడాది పడుతుందంటే మీకున్న టైం 5 ఏళ్ళే గడువు. అందులో లాస్ట్ ఇయర్ మళ్ళంతా మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్, పోరాటము, ఓట్లు, డబ్బులు, పంపకాలు దాంట్లో బిజీగా ఉంటారు, బిర్యానీలని. అట్లా చూసుకున్న ఒక ఏడాది తక్కువైతే ఒక 4 ఏళ్ళే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎన్ని జిల్లాలను బాగు చేస్తారు? సగం వదిలేసి సగం చేసి సగం పెట్టి దాన్ని సాధించిన ఘనత గొప్ప అంటే అది మీకు కావచ్చు, మీ రాజకీయ భవిష్యత్తు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు మంచిది కాదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ రైట్, ఇవన్నీ ఇట్స్ టు గుడ్, ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్. మీరు ఇవన్నీ బాగానే చేసిండ్రు, ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లయితే చేసిండ్రో అట్లా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకు కావచ్చు, ప్రతి ప్రాంతానికి కావచ్చు, ప్రతి ఒక్క మనిషికి కావచ్చు న్యాయం జరగాలి. రైతులకు కనీసం మీరు బోనస్ ఇవ్వలేకపోయినప్పుడు ఒక 1000 కోట్లతోటి, ఒక 100 కోట్లతోటి, 2000 కోట్లతోటి మీరు ఒక ఎయిర్పోర్ట్ నిర్మించినా కూడా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు. 2000 కోట్లు శాంక్షన్ చేసి నువ్వు ఎయిర్పోర్ట్కు నిర్మించడానికి తోడ్పడుతున్నావు, బాగుంది. కానీ ఆ చుట్టుపక్కల వరిసేనో పత్తిసేనో వేసుకున్న వాళ్ళు కనీసం బోనస్ కూడా రాక గిట్టుబాటు ధర కాక ఊరేసుకొని చచ్చిపోయారంటే ఇదంత దౌర్భాగ్యం. నేను చెప్పిన బాహుబలి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా. రానా ఏం చేస్తాడు, బల్లాల దేవుడు యుద్ధం గెలవడానికి, తాను రాజు అవ్వడానికి ఏం చేస్తాడంటే తానే కాలికేయను వధించడానికి, కాలికేయ మనుషులను చంపడానికి వెళ్తూ కాలికేయ సైన్యానికి ముందున్న తన వాళ్ళను
తన వాళ్ళని కూడా కనికరం లేకుండా చంపుకుంటూ పోతాడు. అంటే టైం కిల్ అయిపోతుందని, లేకపోతే కాలికేయని చంపే ఛాన్స్ మిస్ అయిపోతుందని అడ్డమున్న తన వాళ్ళని కూడా చంపుకుంటూ పోయి రాక్షస సంహారం చేస్తాడు బల్లాల దేవుడు. బాహుబలి ఏం చేస్తాడు, ఒక అడుగు వెనకైనా సరే, ఓ నిమిషం లేట్ అయినా సరే తన వాళ్ళను రక్షించుకొని, తన వాళ్ళను కాపాడుకొని ఆ తర్వాత రాక్షసుల పైన దాడికి దిగుతాడు. అప్పుడు ఏమంటారు రాజమాత శివగామే, ఇది రాజు లక్షణం, తన వాళ్ళను రక్షించుకొని రాక్షసులను చంపడమే రాజు లక్షణం. ఎట్లా పడితే అట్లా యుద్ధం గెలవాలని ఎవరిని పడితే వాడిని చంపుకుంటూ పోతే వాడు మంత్రే అవుతాడు అని సినిమాలో ఒక మోటివ్ ఉంటుంది కదా. ఇది కూడా గంతే ఉంటుంది. మనం రైతులను ఇబ్బంది పెట్టి, హైడ్రా పేరు మీద పేదలను ఇబ్బంది పెట్టి, మూసి పరివాహిక ప్రాంతాలలో నిర్మించుకున్న మధ్యతరగతులను ఇబ్బంది పెట్టి, మనం అందరిని ఇబ్బంది పెట్టి, ప్రతి ఒక్కరిని ఏలుపెట్టి పుల్లబెట్టి గెలికేసి ఒక ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఆ రాష్ట్రం బాగుపడ్డదంటే మాత్రం కాదు. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఇవ్వడం వల్ల అక్కడ సిటీ డెవలప్మెంట్ అయిందంటే కాదు. అవి కావు. పూర్తి స్థాయిలో ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో, చాలామంది మిత్రులు అంటా ఉన్నారు, మరి కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అంటే, కేసీఆర్ ఏం చేసిండు అనే క్వశ్చన్ మార్క్ అందరిలో ఉన్నది, అనే బాధ అందరిలో ఉన్నది. ఇంకా చేయలేదేమో, కేసీఆర్ ఇంకా తక్కువ చేసిండేమో అన్న ఉద్దేశంలోనే ఏం చేశారంటే జనాలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రు. కేసీఆర్ ఏం చేసిండు అనేది జనాలు 10 ఏళ్ల కాలంలో చూసే కదా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఆగి మళ్ళీ ఇంకోరని వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు అని ఇక మనం అందరికీ ఇట్లా వత్తాసు పలుక్కుంటూ పోతే పాలన అనేది ఇక్కడ జరగదు. అధికారంలో ఎవడు ఉంటే సరే, ఎవడున్నా సరే క్వశ్చన్ చేయాలి. వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ షుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయకపోతే, మనం ప్రశ్నించకపోతే ఏముంటుంది, ఇక జనాలే పిచ్చోళ్ళు రా, ఇక్కడ ఉన్నోడు అక్కడ తిట్టుకుంటారు, అక్కడ ఉన్నోడు ఇక్కడ తిట్టుకుంటారు, మనం 2 మాటలు చెప్పి ఎగేస్తే సరిపోతుందని రాజకీయ నాయకులు ఒకే రకమైన పాలనలో పోతూ ఉంటారు. ఎందుకంటే ఇన్నేళ్ళు గడిచినా కూడా ఒక నిరుద్యోగుల సమస్య తీరదు, ఒక రైతుల సమస్య తీరదు. ఇన్ని ఎయిర్పోర్ట్లు కడతారు, ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్లు వేస్తారు, భవనాలు కడతారు, ఇన్ని చేసినా కూడా ఒక కామన్ మ్యాన్కి ఒక సగటు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.